హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇక్కడ వచ్చేసి నేనైతే ఎండుమిర్చి ఎండబెడుతున్నానండి ఎండలో. ఎందుకంటే ఇవి కర్రీస్లోకి అండ్ పచ్చళ్ళు పెట్టుకోవడానికి మేమైతే ఇలా ఇయర్కి సరిపడా మిర్చి అయితే తీసుకొని ఇలా ఎండబెట్టేసి కారం అయితే పట్టించుకుంటాం. ఇంట్లో కారమే వాడతామండి, పచ్చళ్ళకైనా ఇంట్లో కర్రీస్లోకైనా దేంట్లోకైనా. ఇప్పుడైతే మిర్చి తెచ్చేసి ఎండబెట్టాను. ఫస్ట్ డే ఎండబెట్టేసి ఈవినింగ్ అయితే తీసాను. మళ్ళీ సెకండ్ డే కూడా ఎండబెట్టినాను అనమాట. బాగా ఎండితే బాగుంటాయి కదా మిర్చి, కారం కూడా మంచిగా వస్తుంది. అంటే వేస్టేజ్ మనం జల్లెడ పెట్టినప్పుడు వేస్టేజ్ అది ఎక్కువ పోకుండా ఉంటుంది బాగా మిర్చి ఎండితే. ఇక్కడైతే నేను మా బాబు కలిసి మొత్తం అయితే ఎండబెట్టి తర్వాత తీస్తున్నాను ఈవినింగ్ టైంలో. కింద అయితే చాలా వరకు నీడ వచ్చేసింది డాబా మీద. ఈవినింగ్ అయితే ఎత్తుతున్నాం. ఇదంతా బయట క్లైమేట్ చూసారు ఎలా ఉందో, మొత్తం గ్రీనరీగా బాగుంది కదా. ఈవినింగ్ టైం అయినా కానీ పైన టెర్రస్ మీద అయితే కాళ్ళు అయితే కాలుతున్నాయండి, అంత హీట్గా ఉంది డాబా కూడా. ఇప్పుడైతే మిర్చి ఎత్తడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కింద దిగుతున్నాం. నేనైతే పైన ఎండ బాగా ఉందని చెప్తున్నా. మా పాప అయితే వీడియో తీస్తుంది అనమాట. ఎండ బాగా ఉందని చెప్తున్నా అంటే తను వీడియో తీసింది. ఇక్కడైతే నన్ను స్లో మోషన్లో అయితే పెట్టింది. మమ్మీ బాగుంది ఇక్కడ అని చెప్పేసి స్లో మోషన్లో అయితే పెట్టిందండి వీడియో. స్టెప్స్ దిగుతూ ఉంటే అయిన తర్వాత మా బాబు కూడా చెమటలు వచ్చేసాయి మా బాబుకి అయితే. పైన మిర్చి అంత ఎత్తేసరికి అది ఘాటు ఉంటుంది కదా మిర్చి. అందులో మాది ఒక 2 kgs తేజాకాయలు కూడా తీసుకున్నామండి. మిర్చి మేమైతే కారం ఎక్కువగానే తింటాము. తేజాకాయలు అంటే తెలుసు కదా మీకు, సన్నగా బాగా కారంగా ఉంటాయి. మొత్తం వచ్చేసి ఒక 7-8 kgs తీసుకున్నాము. దాంట్లో ఒక 2 kgs అయితే తేజాకాయలను తీసుకున్నామండి. ఎందుకంటే పచ్చళ్ళు పెట్టేటప్పుడు దాంట్లో అయితే ఈ మిర్చి పౌడర్ యాడ్ చేస్తాం అనమాట. తేజకారము బాగుంటుంది, టేస్ట్ కూడా. ఘాటు ఎక్కువ తినాలి ఇష్టపడే వాళ్ళైతే తేజకాయలు తీసుకోండి. ఎందుకంటే మిర్చికి కారం అనేది టేస్ట్ బాగుంటుంది. మాకైతే అవి వేస్తేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది, మాకు నచ్చుతుంది. అందుకే తేజకాయలు తెచ్చుకున్నామండి. అది కారం తక్కువ తినే వాళ్ళైతే అది తినలేరు అసలు. అవి తీస్తుంటేనే ఘాటు బాగుంది, అందుకనే మాకు చేతులు ఉంటాయని చెప్పేసి చేతికి గ్లౌజ్ వేసుకొని మరి నేనైతే తొడిమలు తీసానండి. తొడిమలు తీసిన తర్వాత ఇప్పుడైతే మేము మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. అయితే ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది, చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. ఎండ అయితే 5 అయినా కానీ తగ్గలేదండి అసలు. ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఎండ అయితే. ఇక్కడ మా అక్క వాళ్ళు మాకైతే దగ్గరే అండి, కొంచెం ఒక 10 minutes పడుతుంది మా ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. ఎప్పుడైనా పని అయిపోయినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇట్లా మా అక్క వాళ్ళకి వెళ్తాము. మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరం ఒక దగ్గరే ఉంటాం అనమాట. ఇప్పుడైతే మా అక్క వాళ్ళకి వచ్చేసారు. మా అక్క వాళ్ళు అయితే లోపల ఉన్నారు, తలుపు వేసుకొని పడుకున్నట్టున్నారు మేబీ. ఇప్పుడైతే వాళ్ళని డిస్టర్బ్ చేస్తానంట. ఇదైతే నైట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే మా అమ్మ అయితే గోంగూర చట్నీ నూరుతుంది. అస్సలు మా అమ్మ గోంగూర పచ్చడి రోట్లో నూరితే అస్సలు నూరుతుంటేనే మాకైతే వాటరింగ్ వచ్చేస్తాయి మౌత్లో అయితే. అంత టేస్టీగా ఉంటుంది అసలు. ఈ పచ్చడి తినని వాళ్ళు ఎంతో మిస్ అయిపోతారు అనిపిస్తుంది నాకైతే అంత ఇష్టం అనమాట. ఇప్పుడు చుట్టూ చూసారా మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా పిల్లలు, మేము అందరం వెయిటింగ్ అనమాట. ఎందుకో తెలుసా? గోంగూర పచ్చడి ముద్దల కోసం. అన్నం కలిపి ఆ కళాయిలోనే మా అమ్మ ముద్దలు పెడుతుందండి. ఒప్పొప్ప అమృతం అంతే అనుకోండి. టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి అసలు. ఈ టేస్ట్ మేమైతే వదిలిపెట్టలేము అసలు. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ పచ్చళ్ళు నూరుతుంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందా, లాస్ట్ ఎప్పుడు ముద్దలు కలిపి మాకు పెడుతుందా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూసారా ఎన్ని చేతులు వచ్చాయో, అందరం చేసేస్తాం అనమాట. అంత ఇష్టం అందరికి కూడా. అందరికీ తలా ఒక ముద్ద పెడుతుంది మా అమ్మ చేతుల్లో గోంగూర పచ్చడి నూరి అదే కళాయిలో అన్నం కలిపేసి. చూసారా ఎంతమంది గ్యాంగ్ ఉన్నామో మేము ఇక్కడ. గ్యాంగ్ అంతా అన్నం ముద్దల కోసం వెయిటింగ్ అనమాట. చూసారా అందరూ సూపర్ అంటున్నారు. మా అమ్మ పచ్చడికి అయితే ఫ్యాన్స్ అండి మేమందరం. ఇక్కడ వచ్చేసి మా బాబు వీడియో తీస్తున్నాడు, తను కూడా ఒక ముద్ద అడిగి తీసుకుంటున్నాడు అనమాట. ఇంత అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.